అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు శుభవార్త దిశగా ప్రభుత్వం ఈ నెల 10న జరగబోయే కేబినెట్ భేటీలో ఐఆర్ మరియు డిఆర్ విడుదలకు సంబంధించి రంగం సిద్ధం. పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అండి. ఈ నెల 10న జరగబోతున్న కేబినెట్ సమావేశంలో ముఖ్యమైన నిర్ణయాలకు రంగం సిద్ధమైంది. ఈ సమావేశంలో ఐఆర్ ప్రకటన మరియు డిఏ విడుదల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము. దసరాకి 3 రోజులు ముందుగానే ఈ కేబినెట్ భేటీ జరగబోతోంది. ఉద్యోగులకు సంబంధించిన కీలకమైన నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం ఇంకా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి ఎన్నికల హామీలను నెరవేర్చడంపై ప్రభుత్వం ప్రధానంగా కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. సూపర్ 6 పథకాలతో భాగంగా కొన్ని కొత్త పథకాలను ప్రవేశపెట్టాల్సి ఉంది. దసరా కానుకగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు పెండింగ్లో ఉన్నటువంటి డిఆర్ బకాయిల చెల్లింపులకు ఏర్పాటు చేస్తున్నాయి. ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ తీసుకుంటున్న ఈ చర్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కీలకమైన విషయాలనైతే వెలువరించవచ్చని చెప్పవచ్చు. కేబినెట్ సమావేశంలో ముఖ్యంగా తిరుపతి లడ్డు వివాదం, ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలు వంటి అంశాలపై చర్చ జరుగుతుంది. ఉద్యోగులకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు వెలువడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తంగా 10న ఈ నెల జరగబోయే కేబినెట్ భేటీలో ఉద్యోగుల కోసం కీలకమైన మెరుగుదలను అందించేందుకు అవకాశం అయితే ఇస్తుంది. ఇదిలా ఉండగా మరొక వార్త ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్ల కోసం ముఖ్యమైన సమాచారం. 11వ పిఆర్సీ అరియర్స్ మరియు పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిల చెల్లింపులకు సంబంధించి అక్టోబర్లో వెలువడనుంది. ఈ సందర్భంగా ఎస్టీ ప్రధాన కార్యదర్శి పిఆర్సీ అలాగే ఓపీఎస్ గురించి అడగనున్నారు. ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడం అన్యాయమని ఎస్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథ్ రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగిన జిల్లా తృతీయ కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జెడ్పీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, సరెండర్ లీవ్లు, మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు తదితర బిల్లుల చెల్లింపులలో జరుగుతున్నటువంటి జాప్యాన్ని ఖండించారు ఆయన. 11వ పిఆర్సీ డిఏ బకాయిల చెల్లింపులు త్వరితగతిన జరగాలన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయులు తమ జీతాల నుంచి కొంత మొత్తం పొదుపు చేసుకుంటూ నెలల తరబడి చెల్లింపులు లేక ఇబ్బందులకు గురవుతున్నారని అయితే తెలిపారు. స్పందించాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండటం బాధాకరమని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రమణారెడ్డి, బి వెంగళరెడ్డి, శ్రీనివాసులు తదితరులు పేర్కొన్నారు. సిపిఎస్ ఉద్యోగులకు డిఏ బకాయిల చెల్లింపులు తక్షణమే జరగాలని కూడా ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. అక్టోబర్ చివరిలోగా పెండింగ్ బిల్లు చెల్లింపులు లేని దుస్థితిలో ఉద్యమ కార్యాచరణకే పిలుపునిస్తామని ఎస్టీయూ తెలిపింది. 12వ పిఆర్సీ ఆలస్యమైనందున 30% మధ్యంతర వృత్తి చెల్లింపును అక్టోబర్ చివరికి జరపాలని చెప్పారు. దీనివల్ల ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలని కూడా వారు అయితే డిమాండ్ చేశారు. కేజీబీ ఉద్యోగులను అయితే రెగ్యులరైజ్ చేసి ఎంఎస్ను వర్తింపచేయాలని కూడా కోరారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం పెండింగ్ బకాయిలపై ఐఆర్ మరియు పిఆర్సీ విషయంలో దసరాకి గుడ్ న్యూస్ రానుందా అన్న చర్చించేందుకు మంత్రివర్గ సమావేశం అయితే కానుంది. ముఖ్యంగా ఈ నెల 10వ తేదీన జరగబోయే ఏపీ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం పొందే అవకాశం ఉంది. ఈ సమావేశంలో వాలంటీర్ల సేవలో కొనసాగింపుపై ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. అలాగే ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల విషయంలో కూడా ప్రాముఖ్యత ఉంది. పిఆర్సీ కమిషనర్ నియామకంపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక చంద్రబాబు ప్రభుత్వంలో 4 నెలలైన వేళ మంత్రుల పనితీరుపై చంద్రబాబు సూచనలు చేసే అవకాశము ఉంది. ఉద్యోగుల పెండింగ్ బకాయిలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న సమయంలో ఈ సమావేశంలో పిఆర్సీ నియామకంపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. గత ప్రభుత్వంతో సంబంధం ఉన్న పిఆర్సీ కమిషనర్ తప్పుకున్న కారణంగా కొత్త పిఆర్సీ కమిషనర్ను నియమించి నిర్ణయం వస్తుందని అయితే సమాచారం. తిరుమల లడ్డు వివాదంపై కూడా చర్చ జరగబోతుంది. ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఉద్యోగ పెన్షనర్లకు ఇది ఎంతో సంతోషకరమైన విషయమే అవుతుంది. ఇది ఇలా ఉండగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు దసరా పండుగ కానుకగా తీపి కబురు. ఉద్యోగులకు ఐఆర్ ప్రకటనకు రంగం సిద్ధం. 8% మధ్యంతర వృత్తిని ప్రకటించేందుకు సిద్ధమవుతున్న ఆర్థిక శాఖ ఈ నెల 10వ తేదీన జరిగే కేబినెట్ సమావేశంలో ఉద్యోగులకు శుభవార్త చెప్పాలని సీఎం చంద్రబాబు నిర్ణయం.
ఫైల్ సిద్ధం చేయాలని ఆర్థిక శాఖను చంద్రబాబు ఆదేశించినట్టుగా సమాచారం.